అప్పుడు నోవాహుతో యెహోవా ఇలా చెప్పాడు, ఈ కాలపు దుర్మార్గుల మధ్య నీవు మంచివాడిగా నాకు కనబడ్డావు కనుక నీ కుటుంబం అంతటినీ కలుపుకొని మీరంతా ఓడలోకి వెళ్ళండి. ఆదికాండము 7వ అధ్యాయం. జలప్రలయం ప్రారంభం. శుద్ధమైన జంతువులన్నిటిలో నుండి 7 జాతులు, మగవి 7 ఆడవి 7 తీసుకో. భూమి మీద ఉన్న ఇతర జంతువులన్నిటిలో నుండి 1 జత, మగది 1 ఆడది 1 తీసుకో. ఈ జంతువులన్నిటినీ నీతో పాటు ఓడలోకి నడిపించు. ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటిలో నుండి 7 జతలు, మగవి 7 ఆడవి 7 తీసుకో. ఇలా చేయటం వల్ల మిగతా జంతువులన్నీ నాశనం చేయబడిన తర్వాత కూడా ఈ జంతువులన్నీ భూమి మీద జీవించడానికి వీలవుతుంది. ఇంకో 7 రోజుల్లో భూమి మీద విస్తారమైన వర్షం కురిపిస్తాను. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురుస్తుంది. భూమి మీద జీవించే ప్రతి ప్రాణి నాశనం చేయబడుతుంది. నేను చేసినవన్నీ నశించిపోతాయి. యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నిటి విషయంలో నోవాహు విధేయుడయ్యాడు. ఈ జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు వయసు 600 సంవత్సరాలు. వరద నీటి నుండి తప్పించుకునేందుకు నోవాహు అతని కుటుంబం ఓడలో ప్రవేశించారు. నోవాహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడా ఓడలో ఉన్నారు. పవిత్ర జంతువులన్నీ, భూమి మీద ఇతర జంతువులన్నీ, పక్షులన్నీ, నేల మీద ప్రాకు ప్రాణులన్నీ నోవాహుతో పాటు ఓడలోకి వెళ్ళాయి. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినట్లుగా ఆడ మగ అనే జంటలుగా లోపలికి వెళ్ళాయి. ఏడు రోజుల తర్వాత వరద ప్రారంభమైంది. భూమి మీద వర్షం కురవడం మొదలైంది. 2వ నెల 17వ రోజున భూమి మీద ఉన్న జలవోట్లన్నీ బ్రద్దలై నేల నుండి నీరు ప్రవహించడం మొదలైంది. అదే రోజున భూమి మీద భారీ వర్షాలు కురవడం ప్రారంభమైంది. ఆకాశానికి కిటికీలు తెరతీసినట్లుగా ఉంది. 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. సరిగ్గా అదే రోజున నోవాహు, అతని భార్య, అతని కుమారులు షేము, హాము, యాపెతు, వారి భార్యలు ఓడ ఎక్కారు. ఈ సమయంలో నోవాహు 600 సంవత్సరాల వయసువాడు. ఆ మనుషులు, భూమి మీదున్న అన్ని రకాల జంతువులు ఆ ఓడలో ఉన్నారు. అన్ని రకాల పశువులు, నేల మీద ప్రాకు అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు ఆ ఓడలో ఉన్నాయి. ఈ జంతువులన్నీ నోవాహుతో కలిసి ఓడలోకి వెళ్ళాయి. ప్రాణం ఉన్న ప్రతి రకం జంతువు 2 చొప్పున వచ్చాయి. సరిగ్గా దేవుడు ఆజ్ఞాపించినట్లే ఈ జంతువులన్నీ ఓడలో జతలు జతలుగా ప్రవేశించాయి. తరువాత యెహోవా ఓడ తలుపులు మూసివేశాడు. 40 రోజుల పాటు నీళ్లు భూమి మీద వరదలై పారాయి. నీటి మట్టం పెరుగుతూ ఓడను నేల మీద నుండి పైకి లేపడం మొదలైంది. ఓడ నేలకు చాలా ఎత్తుగా నీటి మీద తేలుతుంది. నీటి మట్టం చాలా పైకి లేచినందున గొప్ప ఎత్తైన పర్వతాలు అన్ని నీళ్లలో మునిగిపోయాయి. పర్వత శిఖరాలకు పైగా నీటి మట్టం లేస్తూనే ఉంది. అన్నిటికంటే ఎత్తైన పర్వత శిఖరానికంటే 20 అడుగుల ఎత్తుగానే నీటి మట్టం ఉంది. భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి ప్రాణి చనిపోయింది. ప్రతి పురుషుడు, స్త్రీ మరణించారు. పక్షులు, పశువులు, జంతువులు, ఎగిరే ప్రతి ప్రాణి చంపివేయబడ్డాయి. బ్రతికి శ్వాసించే ప్రతి జీవి చనిపోయింది. కనుక భూమి మీద ఉన్న సకల ప్రాణులను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి అన్నిటినీ దేవుడు నాశనం చేశాడు. ఇవన్నీ భూమి మీద నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలో ఉన్న నోవాహు, అతనితో ఉన్న మనుషులు, జంతువులు మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు. 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేశాయి.